You are watching SV News Channel. నమస్కారం, నేటి వార్తలకు స్వాగతం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నియమావళికి వ్యతిరేకంగా దర్శనమిస్తున్న ఫ్లెక్సీలు. ఈ ఉదయం బావాజీపేటలో అగ్నికి ఆహుతైన గుడిసె, ఆ దృశ్యాలు ఇప్పుడు మీకోసం. यहाँ पेपर ब्रदर, यहाँ पेपर ब्रांच दिपका రేటు కమ్మలది కమ్మలు బాగుంటాయి. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలంటూ ర్యాలీ నిర్వహించి ఆదోని ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి గారికి వినతి పత్రాన్ని సమర్పించిన ఆదోని రజకుల సంఘం వారు. చేర్చేంత వరకు ఈ ఐదు కూడా మేము కూడా కోరుకునేది ఏమంటే మీ సమస్య వచ్చినప్పుడు యూనిట్గా ఉంటే మీరు ఏదైనా పరిష్కారం చేసుకోవడం, అంతేగాని కొంతమంది పార్టీలకి పరంగా పోతూ ఏదో రకం. నేను కూడా చెప్పేది ఒకటే, ఈ సమస్య తర్వాతే ఏదైనా పార్టీలు కానీ మీ సమస్యను పెట్టుకొని అక్కడ ఇక్కడ పోయి చెప్పిన తర్వాత చెప్పే విధానాన్ని తీసుకుపోతా ఉన్నారు. తక్కువ చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నాను. అభిమానం అనేది ఉండాల్సిందే, ఎవరు ఏ మనసులో ఉంటుందో అభిమానం ఉంటుంది. అంతేగాని ఏదో పార్టీ పరంగా పోయి ఏదో చేస్తామని చెప్పేసి అబద్ధాలు చెప్పి కొన్ని మంది వాళ్ళ విధానాలను తీసుకోవాలని చూస్తారు. చాలా తప్పది. ఎందుకంటే ఒక యూనిట్గా ఉన్నప్పుడు ఏ పార్టీ వాడైనా ఏ అధికారిక పార్టీ వాడైనా కొట్లాడేదానికి ప్రయత్నంగా ముందుండాలి. పార్టీలు కాదు అవసరం లేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. నా వంతుగా మీ ద్వారా మేము ఎమ్మెల్యే కాబట్టినాం కాబట్టి మీ సహకారం ఉంది కాబట్టి మేము కూడా మీకు ఏ సమస్య ఇచ్చినా కూడా మేము కూడా మీకు అండగా నిలుస్తామని చెప్పేసి కూడా మీకు హామీ ఇస్తా ఉన్నామమ్మా. నేను కూడా మీకు న్యాయమైన పోరాటం చేస్తూ ఉన్నారు. ఎస్సీ జాబితాలో చేస్తున్నారు. అదొకటి ఆదోళనలో ఉన్నటువంటి సమస్యలు కూడా మీరు పోరాటం చేస్తా ఉన్నారు కాబట్టి నా వంతుగా నేను సహకారం అందిస్తామని చెప్పేసి ఉన్నటువంటి వరంబాబు గారు అయితేనేమి, మద్దిరెడ్డి గారికి అయితేనేమి, ఉన్నటువంటి నాయకులంతా కూడా తెలియజేస్తూ సెలవు తీసుకోవడం అవసరం. గ్యాస్ లీక్ అయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కాలనీ వాసులకు వివరిస్తున్న ఫైర్ అధికారి. అయిపోతేనే రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. రాత్రి పడుకునేటప్పుడు మనం బంద్ చేసామా లేదా చూసుకోవాలి. ఇంకోటి ఏమంటే గ్యాస్ లీక్ అవుతుంది, మీరు ఎట్లా చూసుకుంటారు, వాసన వస్తుంది. వాసన వచ్చినప్పుడు ఏం చేయాలా, మీరు ముందుగా రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. రామా ఎవరమ్మా మీ ఇంకోటమ్మా, ఎవరైనా కొట్టాలు వాడున్న వాళ్ళు కంపల్సరీగా కరెంటు వైర్ డైరెక్టివ్ లేకుండా కొట్టాలన్న వాళ్ళు పైప్ వాడుకోండి. పైప్ వేసుకోవాలి. నీళ్ళు తట్టుకోండి. ఏమి కాదు, భయపడాల్సిన అవసరం లేదు. సిలిండర్కి ఎక్కువ లైఫ్ ఒకేసారి బంద్ చేయాలమ్మా. రా జగదీష్ సార్. నేనండి సార్, ఉన్నారు కదా మీరు కూడా. రైట్ సార్. ముఖ్యంగా అంటే మనము వాడుతున్న కరెంటు కానీ ఈరోజు అగ్ని ప్రమాదాలు ఎక్కువ ఏం జరుగుతున్నాయంటే
ఒక కరెంటు వల్ల గ్యాస్ వల్ల ఎక్కువ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి ఈ కరెంటు వాడడం కానీ గ్యాస్ వాడడం కానీ తెలిసి ఉండాలి. మనం ఒక కరెంటు వాడుతున్నామంటే ఏదో తీగ చుట్టేసుకొని ఇంట్లో కరెంటు వాడుకోవడం కాదు. ఈ కరెంటు తీగ ఎంత నాణ్యమైనది, మరి దానికి ఒక పైపు వాడుకుంటున్నామా, ఏదైనా అతుకులున్న చోట ప్లాస్టర్ చుట్టామా, అతుకుల చోట కంపల్సరీ ప్లాస్టర్ చుట్టుకోవాలి. అలా లేకపోయింది అనుకోండి ఎప్పుడైనా ఒక స్పార్క్ వచ్చేసి మరి ప్రమాదం జరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గ్యాస్ కూడా యూజ్ చేసేటప్పుడు ఏంటంటే మీరు ఎప్పుడైతే వంట అయిపోతుందో ఆ వంట అయిపోయిన వెంటనే రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. అదేవిధంగా రాత్రి పడుకునేటప్పుడు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి మనం ఆఫ్ చేసామా లేదా. అదేవిధంగా మరి ఈరోజు మనం గ్యాస్ యూజ్ చేస్తున్నామంటే గ్యాస్ వాడుకొనే మనం వంట చేసుకుంటున్నాం. ఆ స్టవ్లో తప్ప మంట పైపులో కానీ రెగ్యులేటర్ దగ్గర కానీ సిలిండర్ దగ్గర కానీ మంటలు వచ్చేసి మనం భయపడి పారిపోతున్నాం. ఎందుకంటే ఆ సిలిండర్ పేలిపోతానే. ఆ సిలిండర్ అయితే ఎప్పటికైతే పేలదు. కాబట్టి మీరు ధైర్యంగా మీరు ఆ రెగ్యులేటర్ ఆఫ్ చేసే విధానం కానీ లేకుంటే ఏదైనా తడిగుడ్డ చూసుకొని దానికి ఆఫ్ చేసే విధానం కానీ తెలిసి ఉండాలి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ తెలిసి ఉండాలి. అదేవిధంగా మీరు గ్యాస్ వాడుతున్నారంటే ఎక్కడో మూలన పెట్టేసి సిలిండర్ వాడొద్దండి. కంపల్సరీగా గ్యాస్ మనం వంట చేసుకునే ప్లేస్ కిచెన్లో కంపల్సరీ కిటికీ ఉండాలి. కిటికీ ఉందంటే మనకి గాలి వెలుతురు వస్తుంది. ఏదైనా గ్యాస్ లీక్ అయిందనుకోండి ఆ గాలి ద్వారా బయటికి వెళ్ళిపోతుంటుంది. కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచి గ్యాస్ వాడే వాళ్ళు ప్రతి ఒక్కరూ కిటికీ అయితే ఏర్పాటు చేసుకోవాలని మేము తెలియజేస్తాం. సార్ మీ పేరు? నా పేరు ప్రభాకర్, ఫైర్ ఆఫీసర్ ఆదోని. రానున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆట పోటీలను నిర్వహించిన ఐసిడిఎస్ అధికారిని. మరి ఎట్లుంది ఇదంతా? ఎప్పుడో ఆడుకున్నాము, మర్చిపోయిన పనుల్లో పడి ఇంకా మనకి ఏం దీని నుంచి మనకు చాలా సంతోషం. మరి దీంట్లో ఓటమి గెలుపు అనేది 2 రకాలు ఉంటాయి. మనము అందరు 2 టీంలు ఉంటాయి కాబట్టి మనము గెలిచిన వాళ్ళకి సంతోషం ఉంటుంది. కానీ ఆదోని నుండి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు డిపో మేనేజర్ ఈ విధంగా తెలిపారు. శ్రీశైలంకు ఆదోని నుంచి ఇప్పుడు రోజు ఉదయం 6 గంటలకు 7 గంటలకు 7 గంటల తర్వాత 8కి 10కి 12కు మరియు సాయంకాలం 4 గంటలకు 6 గంటలకు 7:30కు ఈ సమయాలలో శ్రీశైలానికి డైలీ స్పెషల్ బస్సులు తిరుగుతున్నాము. డైలీ బస్సులు తిరుగుతున్నాయి. దాంతోపాటు ప్రయాణికుల రద్దీని అనుసరించి మేము ఇంకా బస్సులు పెంచేదానికి చేస్తున్నాము. శ్రీశైలం రోజైతే మటుకు మేము 30 బస్సులు ఆదోని నుంచి శ్రీశైలం నుంచి ఆదోనికి డౌన్ వచ్చేదానికి ఆల్రెడీ ప్లానింగ్ చేయడం జరిగింది. ఇంకా రద్దీని బట్టి ఇంకా మేము పెంచేదానికి చేస్తాము. నెక్స్ట్ ఇదే కాకుండా ఎవరైనా కానీ 49 మంది ప్యాసింజర్స్ వాళ్ళ ఊర్లో ఉన్నారంటే వాళ్ళ ఊరి నుంచి కూడా మేము శ్రీశైలానికి కానీ వెంకటాపురానికి కానీ బస్సులు అరేంజ్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. మా బస్సులు వచ్చేసి శ్రీశైలానికి ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు, ఆత్మకూరు మీదుగా నడుపుతుంది. దోర్నాల మీదుగా మేము శ్రీశైలం నడుపుతున్నాం. ఓవరాల్గా ఇప్పటికీ అన్ని బస్సులు నడుస్తున్నాయి సార్? 5. అంటే ఇప్పుడు మేము డైలీ 5 వెహికల్స్ తిప్పుతున్నాం. ఇవి కాకుండా మనం శ్రీశైలం రోజు 30 బస్సులు నడుపుతాము. వేరే వాళ్ళు ఎవరైనా వాళ్ళ డిమాండ్ని బట్టి వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగితే మేము బస్సులు అయితే ఆపరేట్ చేస్తాం. మీ పేరు సార్? మల్లికార్జున, ఆదోని డిపో మేనేజర్.
పాదయాత్రతో శ్రీశైలం వెళుతున్న శివభక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆదోని భక్తులు. నా పేరు చంద్రస్వామి. ఇక్కడ ఫుడ్ అవైలబుల్ గురించి మాత్రము ఇక్కడ పరమాన్నం కానీ వంకాయ కానీ మొత్తం బాగా అవైలబుల్ బాగున్నాయి. అందులో సుదీర్ఘ ప్రాంతాల నుంచి పాదయాత్ర చేసే శివసాములు, చిన్న సాములు, పిల్లల సాములు, మాతా సాములు అందరూ 2 మంది ఇక్కడికి వస్తున్నారు. పాదయాత్ర చేసే సాములకి ఎండ పొద్దున ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ప్లేస్ బాగుంది. అనువుగా ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ బాగున్నాయి. ఇక్కడ గంగ చేసుకోవడానికి బోర్ వాటర్ బాగున్నాయి, ఫెసిలిటీ బాగున్నాయి. ప్లస్ అదనంగా ఇక్కడ ఫీవర్ కానీ కాళ్ళ నొప్పులు ఏమైనా అట్లా వచ్చినా కూడా పాదయాత్రదారులకి మెడికల్ అలవెన్స్ కూడా ఇక్కడ దగ్గర అంతా బాగా సబ్మిట్ చేసినారు. అంతా బాగానే ఉంది. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అంతా నాన్ స్టాప్గా అంతా సూపర్గా జరుగుతుంది. ఇలాంటివి ముందు ముందు ఎన్నో జరుపుకోవాలని శ్రీశైలం మల్లికార్జున కోరుకుంటూ పాదయాత్ర చేసి వచ్చాను. నమస్తే, నా పేరు శ్రీధర్, ఎక్స్ మార్కెటర్ డైరెక్టర్. నేను లాస్ట్ సంవత్సరం నుంచి శివభక్తుల పాదయాత్ర శ్రీశైలం వెళ్ళే వాళ్ళకి అనేక ఇబ్బందులు పడే వాళ్ళకి మేము అన్నదానము, మెడికల్ పరంగా అన్ని వసతులు కల్పిస్తూ మన భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని పోయిన సంవత్సరము 15 రోజులు దిగ్విజయంగా జరిపాము. ఈ సంవత్సరం కూడా భక్తుల యొక్క సహకారంతో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు టిఫిను, భోజనము, స్వీటు, పండు పలహారం అయితేనేమి, మళ్ళీ మెడికల్ సర్వీస్ అయితేనేమి అన్ని విధాలుగా. ఇలాంటి ఎస్పీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.